హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఇండియాలో ఎట్లుందని చెప్పేసి చాలా విషయాలు బ్లాగ్స్ త్రూ షేర్ చేసుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లలో కూడా చాలా పోస్ట్ చేస్తున్నాను. మీరు ఎవరైనా ఇంక ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుండకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. కొన్ని రీల్స్ యూట్యూబ్లో పెట్టడానికి ఉండదన్నమాట, కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి. సో అందుకని ఇన్స్టాలో ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయడం, ఎక్కువ రీల్స్ అప్లోడ్ చేయడం అండ్ ఫ్రీక్వెంట్గా డైలీ స్టోరీస్ పెట్టడం జరుగుద్ది అనమాట. యూట్యూబ్లో మనకు ఆప్షన్ లేదు కదా డైలీ స్టోరీస్ పెట్టడము. అండ్ ఇండియాలో చాలా మంది కనిపిస్తున్నారు మన సబ్స్క్రైబర్స్, అందరు మంచిగా వచ్చి పలకరిస్తున్నారు. నేను చూస్తాను, మీ వీడియోస్ నేను చూస్తాను, మీ సబ్స్క్రైబర్ అని చెప్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎక్కడైనా కొంతమంది ఏమో ఇంటికి వెళ్ళిపోయాక కమెంట్స్లలో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు అనమాట, చూసి పలకరించడానికి హెసిటేట్ అవుతున్నారు. నేను ధర్మపురిలో అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సాటర్డే మార్కెట్ జరుగుద్ది, అక్కడ మార్కెట్కి వెళ్ళినప్పుడు 2-3 అమ్మాయిలు చూసి ఇంటికి వెళ్ళిన వెంటనే మెసేజ్ చేసిరు అనమాట ఇన్స్టాగ్రామ్లో, నేను ఈరోజు మిమ్మల్ని ధర్మపురి మార్కెట్లో చూసిన అని చెప్పి. అట్లా చూసినప్పుడు వచ్చి పలకరించండి, ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ఈరోజు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. నేను ఇండియాకి వచ్చిన తర్వాతకి మీరు ఇన్స్టాగ్రామ్ నా స్టోరీస్ చూస్తూ ఉండుంటే మా కజిన్స్ పిల్లల్ని స్కూల్ నుండి పికప్ చేసుకోవడం, డ్రాప్ చేసుకోవడము, అమ్మో ఎంత బిజీ లైఫ్ పేరెంట్స్ది అసలు. నిజంగా చెప్పాలంటే పిల్లలకు ముందున్న ఫేజ్ ఇట్స్ బెస్ట్ పార్ట్. ఇంకా తర్వాత మొత్తం మన లైఫ్లో మనం కనిపించామనుకుంటా. మొత్తం వాళ్ళ గురించే, వాళ్ళ చుట్టూ తిరగడము, స్కూల్ నుండి పికప్, డ్రాప్, బ్రేక్ఫాస్ట్, వచ్చినాక స్నాక్స్, తర్వాత హోంవర్క్ చేయించడము, వాళ్ళని పడుకోబెట్టడం, మళ్ళీ పొద్దున్న లేపడం, మళ్ళీ బ్రేక్ఫాస్ట్, అసలు హారిబుల్ ఉంది. ఐ హ్యావ్ ఎన్ ఎక్సైటింగ్ న్యూస్ ఫర్ యూ. బాన్జు అని ఒక ఆన్లైన్ మ్యాథ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఉంటుంది. అది వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్గా పేరు తెచ్చుకున్న నీలకంఠ భాను గారు డిజైన్ చేశారనమాట. వాళ్ళ క్లాస్ అన్ని మంచి ఫన్ అండ్ ఇంటరాక్టివ్ వేలో ఉంటాయి అనమాట. వాళ్ళ టీచ్ చేసే క్లాస్ అన్ని మంచి యూనిక్ రికార్డ్ breaking techniques చెప్తారు. Want your hands, fold to it so that I can see it, right? And the second one is that this is going to మీరు మీ పిల్లలకి మ్యాథ్స్ లో మంచి స్కిల్ ఇవ్వాలి అనుకుంటే బాన్జులో ఎన్రోల్ అయ్యి బిఫోర్ ఎన్రోలింగ్ వాళ్ళు ఫ్రీ డెమో క్లాస్ చేస్తారనమాట. అది మీరు అటెండ్ అయ్యి నచ్చితే యూ కెన్ ఎన్రోల్ ఫర్ ద కోర్స్. మన సబ్స్క్రైబర్స్ కి డిస్క్రిప్షన్ లో అండ్ కమెంట్స్లలో ఒక లింక్ పిన్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అయిన ఫస్ట్ 150 మెంబర్స్ కి ఫ్రీ డెమో క్లాస్ ఉందన్నమాట. సో డెమో క్లాస్ అటెండ్ అయిన తర్వాత యూ కెన్ డిసైడ్ కోర్స్ కి ఎన్రోల్ అవ్వాలా వద్దని. మీ కిడ్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాడు మ్యాథ్స్ లో, ఎన్రోల్ అయిన తర్వాతకి వాళ్ళు ఎట్లా ఏదైనా చేంజెస్ చూసిరా, అసలు ఎట్లా ఉంది అని చెప్పేసి కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మన సబ్స్క్రైబర్స్ కి బాన్జు క్లాసెస్ కి ఎన్రోల్ అయితే 30% డిస్కౌంట్ కూడా ఉంది. అవి కూడా డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా. హర్ష యూకేకి వెళ్తున్న రోజు వ్లాగ్ ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఆయన ఎన్ని రోజులు ఎటన్నా వెళ్ళాలంటే ఇంత ఎమోషనల్ అవుతాడని నేను అనుకోలేదు. ఈసారి కొడుకుని వదిలేసిపోవడానికి అబ్బో కింద మీద అయిండు. సో మీరే చూడండి బ్లాగ్ లో. లెట్స్ గెట్ ఇన్ టు ద బ్లాగ్. మమ్మీని ప్రాంక్ చేద్దామా? పిన్ని కూడా ఉంది, మంచిగా పండుతుంది. పిన్ని కూడా మస్తు రెండు పడుతుంది. ఏమని చెప్తా? అయితే మేము మా మమ్మీని ప్రాంక్ చేద్దామని ఒక ప్లాన్ వేసినాం అనమాట. హర్ష నేను వెళ్ళిపోతా అంటాడు. అప్పుడు నేను సరే పోనీతే మమ్మీ ఎందుకు ఊకే బతలాడ్డు అంటా అనమాట. సో మేము ఇద్దరం కూడా పడితే మా మమ్మీ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాము అని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే ఫంక్షన్కి పొద్దున్న రాని వాళ్ళు సాయంత్రం పలకరించడానికి వచ్చారు అనమాట. సో ఇక చాలామంది రిలేటివ్స్ వచ్చేసరికి మమ్మీ వాళ్ళకి భోజనాలు పెడుతూ ఉన్నది. ఇంకా ప్రాంక్ క్యాన్సిల్ చేసుకున్నాము. ఇంకా తర్వాత హర్ష తమ్ముడు వాళ్ళతో టీ తాగడానికి బయటికి పోయిండు. కాసేపు నేను కూడా వాళ్ళతో కింద మాట్లాడి పైకి వచ్చినాం అనమాట. ఇంకా 3 o'clock వచ్చిన తర్వాతకి కొడుకుతో కాసేపు ఇట్లా ఆడుకున్నాడు. మార్నింగ్ 8 o'clockకి లేచినాక ఇక హర్ష ఫ్రెష్ అప్ అయ్యిండు. ఇప్పుడు వెళ్ళిపోవాలన్నమాట హైదరాబాద్కి. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ని కలిసి అటు నుంచి యూకేకి వెళ్ళిపోతాడు, ఫ్లైట్ ఉంది. ఇక లేచినప్పటి నుంచి మళ్ళీ వానితోనే ఆడుకుంటాడు. మా మమ్మీ టీ ఇచ్చిన, స్నాక్స్ పెట్టిన, టిఫిన్ పెట్టినా ఏం తింటలేడు, మొత్తం అన్ని చూసుకుంటూనే ఉన్నాడు. అస్సలు పోబుద్దేయట్లేదు హర్షకి మెయిన్గా బాధ ఏంటిదంటే మళ్ళీ మేము యూకేకి వెళ్ళే టైంకి వాడి మెయిన్ ఫేజెస్ అన్నీ మిస్ అయిపోతాడు. వాడు ఒకవేళ చేతులు ఇట్లా ఇచ్చి ఎత్తుకోవడము, బోర్ల పడ్డది చూడడము, అవన్నీ మిస్ అయిపోతాడు అనమాట. ఆ టైంకి నేను అసలు నీతో ఉండను అని చెప్పి ఈ యూకేలో ఉన్నప్పుడే ఇట్లా చేతులు ఇచ్చేటోడు, చేతులు ఇవ్వరా అని చెప్పేసి అడిగేటోడు అనమాట. ఆరునైతే బాగా మిస్ అవుతాడు. జనరల్గా నేను ఇండియాకి వచ్చినా, హర్ష ఇండియాకి వచ్చినా ఎక్కువ ఫోన్స్ చేసుకోమన్నమాట. ఇంకా ఎవరి టైం వాళ్ళే స్పెండ్ చేయాలి అన్నట్టు వదిలేస్తాం. మళ్ళీ మేమేం ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడం ఏంది, సంవత్సరం అంతా మేము ఇద్దరమే ఉంటాం కదా అని చెప్పి కాల్స్ చేసుకోము. కానీ ఈసారి ఫుల్గా రోజుకి ఒకసారైనా వీడియో కాల్ చేస్తున్నాడు. ఇక హర్ష ఆరుతో ఆడుకునే టైంలో మా తమ్ముళ్ళు బ్యాగ్స్ కింద పెట్టిరు. మమ్మీ నేను ప్యాక్ చేస్తున్నాము కొన్ని. మమ్మీ స్నాక్స్ చేసింది అనమాట హర్ష కోసము అవి. అండ్ నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు శ్రీమంతం కోసం ఇండియాకి వచ్చినా కదా, అప్పుడు కొన్ని సామాన్లు వదిలేసిన అనమాట, లగేజ్ ఫుల్ అయిపోయి. సో అవి కూడా తీసుకెళ్ళమని చెప్పి హర్షకు పెడుతున్నాము.
ఎటు చూడు ఎటు చూడు. డాడీ పోతుండు, బాయ్ చెప్పు. బాయ్ చెప్పు, డాడీ పోతుండు. నువ్వు పో బాయ్, నువ్వు పోతావా. టాటా టాటా టాటా. ఇప్పుడు చెప్తుండా, ఇప్పుడు చెప్తున్నా అమ్మక్క. పోబుద్ది అయితే లేదు హర్షకి. ప్రతి మెట్టుకు ఒకసారి వెనక్కి తిరిగి చూసి బాయ్ చెప్తుండు. మాకెవరు కనీసం బాయ్ కూడా చెప్తలేడు. మేము అసలు గుర్తు కూడా లేదు. ఇక నన్ను అయితే అసలు మర్చిపోయి నేను ఒకదాన్ని ఉన్నాను అన్నాడా. సో బాయ్ కూడా చెప్పలేదు, నేనే బాయ్ చెప్పాను. బాయ్. నాకే కాదు, గట్టి 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 గట్టిరానా. అదే అయ్యో ఏదైనా పోతాను నీకు. బాయ్. ఏడుతున్నావా? డాడీ పోతున్నా ఏడుతున్నావా? బాయ్ హర్ష. వస్తాడా? అటు చూపి మమ్మీ.